వెల్కమ్ టు కెరాక్ టీవీ. నేను మీ శ్రీనివాసుని. రామోజీరావు గారు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలుసు. ఎందుకంటే ఆయన రామోజీ ఫిలిం సిటీ కట్టి అంటే ఎక్కువగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆ పేరు కూడా నమోదైపోయింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన ప్రపంచ రికార్డులోనే కాదు, ఆయన పేరు కూడా అలా గుర్తుండిపోయింది అందరికీ, జనాలకి. అయితే రామోజీరావు గారు ఒక రైతు కుటుంబంలో పుట్టారు. సైకిల్ పైన పచ్చళ్ళు విక్రయించారు. అలాంటి రామోజీరావు గారు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు అని చాలామందికి తెలుసుకోవాలని అయితే ఒక ఆసక్తి అయితే ఉంటుంది. అయితే ఈనాడు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అధిపతిగా రామోజీరావు ఆయన ఈరోజు ఉదయం 3 గంటల 45 నిమిషాలకు ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత తుది శ్వాసను కూడా అంటే హాస్పిటల్లో 3 గంటల 45 కని, కొంతమంది 4:50 కని కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్గా ఏంటంటే ఆయన అనారోగ్య కారణంగా కూడా చికిత్స పొందుతూ తుది శ్వాసనైతే విడిచారు. వయసు రీత్యా వచ్చినటువంటి కొన్ని అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన మరణానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రామోజీరావు గారు అంటే హైదరాబాద్లోని నానక్ రామ్ గోడ్లో స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆ నేపథ్యంలో ఆయన తెల్లవారుజామున మృతి చెందారు. కొన్ని ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు అధినేత ఆయన, మీడియా దిగ్గజం, మీడియా మొఘల్, ఫిలిం ప్రొడ్యూసరు, ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ ప్రొడక్షన్స్ అధినేత, ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ నెట్వర్క్స్, కొన్ని టీవీ ఛానల్స్, ఉషా కిరణ్ మూవీసు, మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాలు, ప్రియా పికిల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా రామోజీ గారి ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో రామోజీ గారి బయోగ్రఫీ ఏంటి అనేది కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. అయితే రామోజీరావు గారి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ మీకు జనరల్గా తెలిసినవి, ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా అందరికి తెలిసినవి. అయితే ఆయన బయోగ్రఫీ కనుక మనం చూసినట్లయితే చెరుకూరి రామోజీరావు 1936 నవంబర్ 16వ తేదీన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఆయన జన్మించారు. రామోజీరావు ఈయన తల్లిదండ్రులైనటువంటి చెరుకూరి వెంకట సుబ్బారావు అలాగే వెంకట సుబ్బమ్మలకు వీళ్ళిద్దరిది కూడా వీళ్ళది వ్యవసాయ కుటుంబం. తెలుగు భాష పైన ఆయనకు ఉండేటువంటి అభిమానం అంతా ఇంత కాదు. రామోజీ భార్య రమాదేవి గారు, ఈయనకు సుమన్, కిరణ్ ఇద్దరు సంతానం. కెరీర్ మొదట్లో కూడా సైకిల్ పైన ఊరూరా తిరుగుతూ పచ్చళ్ళ వ్యాపారం కూడా చేశారు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా హైదరాబాద్కు మకం మార్చారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. అలా మొదలైనటువంటి మార్గదర్శి అంచెలంచెలుగా పైకి ఎదిగింది. 1969లో అన్నదాత అనే మ్యాగజైన్ అయితే ప్రారంభించారు రామోజీరావు గారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు, మిషన్ల సంబంధించి ఇందులో ప్రచురించేవారు అన్నదాత మ్యాగజైన్లో. ఇప్పటికీ ఆ మ్యాగజైన్ మొదటి స్థానంలోనే ఉంటుంది. వ్యాపార నిమిత్తం కొంత అసమయంతో కూడా ఏడాదిలో కొన్ని నెలలు రామోజీరావు గారు విశాఖపట్నంలో ఉండాల్సి వస్తుంది. అయితే ఆయనకు పేపర్ చదివే అలవాటు ఎక్కువగా ఉంది. అప్పట్లో న్యూస్ పేపర్ విజయవాడలో అచ్చు అయి విశాఖపట్నం వచ్చే వరకు కూడా సాయంత్రం అయ్యేది. దీంతో ఆయన కొంత ఇబ్బంది పడేవాళ్ళు. కాబట్టి రామోజీరావు గారు ఓ ఐడియా వచ్చేసింది ఆయనకి. తాను పూర్తిగా మీడియా రంగంలో ఎందుకు దిగకూడదు అనుకున్నారు. అదే పని చేశారు. దాంతో విశాఖలో ఈనాడు సర్క్యులేషన్ పెరిగింది. అలా హైదరాబాద్లో రెండో యూనిట్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికీ అగ్రగామంగా కొనసాగుతున్నటువంటి సంస్థ అని చెప్పుకోవచ్చు. 1980లో హైదరాబాద్లోని ప్రియా ఫుడ్స్ కూడా ప్రారంభించారు. ప్రియా ఫుడ్స్ ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో కూడా ఎగుమతిని అవుతూనే ఉంది. కళాంజలి కూడా ప్రారంభించారు. 1997లో ఆగస్టు 27న ఈటీవీని కూడా ప్రారంభించారు.
సినిమా రంగంలో కూడా తనదైనటువంటి ముద్రను కూడా వేసుకున్నారు. సినిమా నిర్మాతతో పాటుగా మయూరి ద్వారా డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభించారు. శ్రీవారికి ప్రేమలేఖలు, మయూరి, నువ్వే కావాలి, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని నువ్వే కావాలికి ఆయన జాతీయ అవార్డులు కూడా పొందారు. అంతేకాకుండా సినిమా నిర్మాత వాళ్ళ యొక్క షూటింగ్ల కోసం, వాళ్ళ యొక్క లొకేషన్స్ కోసం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకొని 1996లో ఒక ప్రాంతంలో సినిమా నిర్మాణం చేపట్టడానికి రామోజీ ఫిలిం సిటీని కూడా ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ఆ రకంగా ఆయన అంటే ఒక సినిమా తీయాలంటే సమస్తం అక్కడే రామోజీ ఫిలిం సిటీలోకి మనం సినిమా తీయాలని వెళ్తే సినిమా ఇంకా పూర్తి అయిపోయి బయట వచ్చేయచ్చు అనమాట. కాబట్టి అన్ని సదుపాయాలు 64 కళలు అని చెప్తూ ఉంటారు కదా, అలాగే 24 క్రాఫ్ట్కి సంబంధించి 24 క్రాఫ్ట్స్కి సంబంధించి సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా పూర్తిగా అక్కడ రామోజీ ఫిలిం సిటీలోనే అందుబాటులో పెట్టేశారు. ఆ రకంగా ఆయన సినిమా సంబంధించి పూర్తిగా అక్కడ పెట్టడంతో అనేకమైనటువంటి సినిమాలు కూడా రామోజీ ఫిలిం సిటీలోనే చేసుకుంటూ ఉంటాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ అక్కడే దొరుకుతాయి. ప్రతిదీ కూడా రామోజీ ఫిలిం సిటీ లోపలనే దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా అక్కడ అందుబాటులో పెట్టేటప్పటికి దేశవ్యాప్తంగా చాలామందికి, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామందికి అది ఒక అనుకూలమైనటువంటి ప్లేస్గా కూడా తయారైపోయింది సినిమా రంగానికి సంబంధించి, సీరియల్ రంగానికి సంబంధించి. ఆ తర్వాత రామోజీరావు గారికి సంబంధించినటువంటి అవార్డ్స్ కనుక మనం చూసినట్లయితే 2016లో ఆయనకి పద్మవిభూషణ్ పొందారు. ప్రతిఘటన సినిమాకు గాను 1985లో ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది. ఎన్నో నంది అవార్డులు కూడా వచ్చాయి. అలాగే కంచనగంగ, మయూరి, మౌన పోరాటం, అశ్విని, తేజ వంటి సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. ఇలా ఆయన యొక్క ప్రస్థానం, ఇన్నేళ్ళ ఆయన ప్రస్థానం అన్ని రకాలుగా ప్రత్యక్షంగా 25,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. పరోక్షంగా లక్షలకు పైగా ఈయన ఉద్యోగ అవకాశాలు కూడా పరోక్షంగా అంటే వాళ్ళకి ఏదో ఒక ఈయన సంస్థల నుండి వాళ్ళు ఏదో ఒక పని చేసే విధంగా కూడా పరోక్షంగా కూడా లక్షలకు పైగా ఉపాధి పొందుతున్నారు. ఇలా రామోజీరావు గారు జీవితం, ఆయన తన తల్లిదండ్రుల నుండి కూడా ఆయన ఉద్యోగం కోసం అప్లై చేయడం, ఆ ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురు చూడడం, ఆ ఉద్యోగం రాకపోవడం, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక యాడ్ ఏజెన్సీలో కూడా పనిచేయడం. రామోజీరావు గారికి ఆర్ట్ అంటే కళలు, అలాగే రాజకీయాలపైన ఎక్కువగా కూడా ఆయనకి ఇష్టం ఉండేది. అక్కడ ఢిల్లీలో చేస్తున్నప్పుడు రమాదేవి గారిని అంటే మామూలుగా రమాదేవి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో అక్కడ జాబ్ చేస్తూ ఉండడం, ఆ తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత, కిరణ్ గారు పుట్టిన తర్వాత ఆయన మనమే ఎందుకు సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయకూడదు అనుకోవడం, రావడం, మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టడం, ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్నదాత మ్యాగజైన్, ఈ రకంగా అన్ని ఈనాడు పేపర్, ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థలన్నీ కూడా చేసి ఎంతోమందికి ఉపాధి, ఎంతోమంది పర్యాటకులకు కూడా రామోజీ ఫిలిం సిటీ వీక్షించడానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలా పచ్చళ్ళు, రైతు కుటుంబంలో పుట్టి పచ్చళ్ళు, ఇలా అంచెలంచెలుగా కష్టపడి పైకి వచ్చి వేల కోట్లను సంపాదించారు. ఆయన ఈరోజు మన ముందు లేరు, అంటే స్వర్గస్థులయ్యారు. కాబట్టి ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూరాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.